పుష్ప 2 సినిమా ట్రైలర్ వచ్చి రికార్డుల తాండవం చేస్తుంది. యూట్యూబ్ని శాసిస్తుంది ఈ సినిమా. ప్రస్తుతం నెట్టింటిని తగలబెట్టిస్తుంది. పాట్నాలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక రేంజ్ లో సక్సెస్ అని చెప్పాలి. ఇంకా పుష్ప 2 సినిమా ఫీవర్ ఇప్పుడు తగ్గేలా లేదు. రోజు రోజుకి రైజ్ అవుతుంది ఈ సినిమా. ఈ రైజ్ ఇంకో నెల దాకా రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్స్ మామూలుగా ఉండవని తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేటర్లు తగలపట్టడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైల్డ్ ఫైర్ చేస్తామని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే పుష్పరాజ్ సెగ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి తగులుతుంది. ఈ సెగ గేమ్ చేంజర్ కి భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రామ్ చరణ్ కి బాధ్యత పెంచేసింది ఈ సినిమా. అయితే ఉన్నంతలో ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్మాత దిల్ రాజు బాగానే ప్లాన్ చేశాడు. కానీ పుష్ప 2 సినిమాకి ఏదైతే హంగామా బంజ్ క్రియేట్ అయిందో అది గేమ్ చేంజర్ సినిమా విషయంలో అంత ఎక్కువగా కనిపించలేదన్నది వాస్తవం. ఈ రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ పుష్ప 2 సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమా ఎందుకో కొంచెం వెనకబడినట్టు అనిపిస్తుంది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. బడ్జెట్ పరంగా స్టార్ వాల్యూ పరంగా చూసుకుంటే పుష్ప 2 గేమ్ చేంజర్ సినిమాలు రెండు కూడా తోపని చెప్పాలి. కానీ రామ్ చరణ్ మూవీకి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు ఇప్పుడు దాని బంజ్ని పుష్ప 2 సినిమా కంటే కొంచెం తగ్గించేసిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి సో హైప్ తేవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. సినిమా పడిపోతుందిరా అనుకునే టైంకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేపి మళ్ళీ టాప్ రేసులు నిలబెట్టాడని చెప్పాలి. రీసెంట్ గా విడుదలైన టీజర్ అంచనాలు పెంచేసింది. విడుదల చేసిన 2 పాటల్లో ఒకటి సో అనిపించినా మరొకటి మాత్రం సూపర్ హిట్ అయింది. ఆ పాట టీజర్ రెండు కూడా ఆకట్టుకోవడంతో ఇంక గేమ్ చేంజర్ సినిమాకి తిరిగి ఉండదులే అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ పుష్ప 2 సినిమా ట్రైలర్ విడుదలయ్యాక గేమ్ చేంజర్ సినిమాపై బాధ్యత ఇంకా ఎక్కువైంది. అందుకే మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షూరీ చేయడానికి ఈ నెల 20వ తారీఖున మరో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. ఇదొక మెలోడీ డ్యూయట్ సాంగ్ అని తెలుస్తుంది. తమని ఈ పాట గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించాడు. అందువల్ల ఫ్యాన్స్ కూడా అంచనాలు పెట్టేసుకున్నారు. ఇంక ఈ పాట విజువల్ వండర్ గా నుంచి శ్రోతలను ఆకట్టుకుందంటే ఇంక గేమ్ చేంజర్ సినిమా వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. విపరీతంగా బంజ్ డబుల్ అవడం పక్క. కానీ ఎంత భారీ బంజ్ ఉన్నా కానీ చివరికి కంటెంట్ సినిమా నిలబెట్టేలా చేస్తుంది. పుష్ప 2 గేమ్ చేంజర్ ఎంత పెద్ద పానిండి సినిమాలైనా విడుదలయ్యాకే వాటి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి చూడాలి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ విధంగా సత్తా చాటుతాయో చూడాలి. ఈ రెండు సినిమాలు మీకు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో కింద కామెంట్ చేయండి.